అందుకే నమస్కారం. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డే కదా, దానికి గాను రప్ప రప్ప నరుగుతామంటూ ఫ్లెక్సీలు. ఆ రప్ప రప్ప నరుగుతాం ఫ్లెక్సీలు ఎవరైనా చేస్తే ఊరుకోమని ఆల్రెడీ గతంలో మన గవర్నమెంట్ కూడా చెప్పింది, ఏపీ గవర్నమెంట్. అండ్ ఆ ఫ్లెక్సీలకు ఏకంగా వచ్చేసి మేక గొర్రెను రోడ్డు మీద పట్టపగల నరికి ఆ రక్తం తీసుకొచ్చి వాటి మీద చల్లారు. జగనేమో క్రైస్తవుడు, ఇవన్నీ తెలియవు, కానీ పిచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు చేయాలి. ఎందుకు? బానిసగా మారిపోయారు, సైకిల్గా మారిపోయారు. ఇక ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ అయ్యింది. అలా చేయాలంటే ఏం చేయాలి? ముందు ఆ ఫ్లెక్సీలు ఎవరైతే ప్రింట్ చేసినారో ముందు వాళ్ళు పట్టుకోవాలి. పట్టుకున్నారు, దెబ్బకు బంద్, షాప్ మూసేపించారు, వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఎవరైతే ఈ ఫ్లెక్సీల ముందు మేకలు నరిగి ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి మీద ఆ ఫ్లెక్సీల మీద చల్లారో వాళ్ళని పట్టుకున్నారు. సో వాళ్ళ పేర్లు కూడా నేనేం చెప్పట్లేదు, ఏరు కూడా నేనేం చెప్పట్లేదు. అది ఎవరు ఏంటో మీకు తెలుసు. సింపుల్ నేను చెబుతుంది. అరే బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే మనిషిలాగా బతుకుతాడరా, బానిసలాగా సైకిల్లాగా కాదురా. రప్ప రప్ప నరుగుతారు రేపు అధికారానికి వస్తే ఏంద్రాది. అండ్ గుడుల ముందు ఏదో చేయాల్సినటువంటివి అందరి ముందు ఆ రకంగా నరికి చేయటం ఏంటారు అసలు? అవి రాక్షసుల కన్నా ఘోరంగా ఉన్నారేంటారు బాబు ఈ వైసీపీ వాళ్ళు. అసలు అందరూ కాదు, కొందరు. ఆ కొందరుని చూస్తే మిగతాలు కూడా మారేటట్టు ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటా ఉంది.